మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. చిట్యాల మండలంలోని ఎలాంటి రామయ్యపల్లె రైతులకు ఇచ్చినటువంటి చాందిని మొక్కజొన్న సీడ్ యజమానులు వెంటనే కొనుగోలు చేపట్టాలని బుర్రా వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఏలేటి రామయ్యపల్లి గ్రామానికి చెందిన రైతులకు సీడు మొక్క యజమానులు మంచి దిగుబడి వస్తదని నమ్మించి 50 మంది రైతులను నమ్మబలికి 30 ఎకరాలలో సీడ్ మొక్కజొన్న వేయించడం జరిగింది. సమయంలో చాందిని సీడ్స్ యజమానులు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ రైతులను పట్టించుకోకుండా సీడ్ యజమానులు చేతులెత్తేయడంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఈ యొక్క విషయాన్ని బీజేపీ చిట్యాల మండల అధ్యక్షుడు బుర్రా వెంకటేష్ గౌడ్ కు విన్నవించుకున్నారు. ఈ రోజు వారి యొక్క మొక్కజొన్న చేనులోకి వెళ్లి పంటను పరిశీలించి వారి యొక్క బాధను అర్థం చేసుకుని చాందిని సీడ్స్ కంపెనీ యజమానులు రైతులకు న్యాయం చేయాలని, రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు చేయకుండా చాందిని సీడ్స్ కంపెనీ యజమానులు కాలయాపన చేస్తున్నారని, చాందిని సీడ్స్ యజమానులు పండిన పంటకి క్వింటా 3200 రూపాయలు చెల్లిస్తామని చెప్పి రైతులకు బాండ్ పేపర్లు రాసి ఇచ్చి పంట వేయించడం జరిగింది. రైతు పండించిన పంటను కొనుగోలు చేసే రైతులకు వెంటనే న్యాయం చేయాలని, వారికి రావాల్సిన డబ్బులను అందించవలసిందిగా కంపెనీ యజమానులను డిమాండ్ చేస్తామన్నారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బుర్రా వెంకటేష్ గౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏలేటి రామయ్య, పల్లె గ్రామ సర్పంచ్ కొడారి అశోక్, రైతులు కాశిరెడ్డి తిరుపతి రెడ్డి, రమాకాంత్ రెడ్డి, కనుకుల జగన్, కునుగుల మహిపాల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.